నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఆమెన్. ఆయుష్కాలం అనేది దేవుడిచ్చే వరం, ఆశీర్వాదము. ఆయన మనకు అనుగ్రహించే దానమయ్యున్నది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామమునందు పరిపూర్ణ విశ్వాసముంచి దీర్ఘాయువుతో ఆశీర్వాదము పొందుదువుగాక. దీవించబడిన వ్యక్తిగా నీ ఉందువుగాక. ఆయుష్కాలమంతయు దేవునికి మహిమకరముగా బ్రతుకుదువుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని సెలవిచ్చిన దేవుడవు, నీ పిల్లలకు నాయన దీర్ఘాయువును అనుగ్రహించండి. మీరిచ్చే ఆశీర్వాదము, ఆనంద సంతోష సమాధానములు నీ బిడ్డలు పొందుకుందురుగాక. నా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ ఆజ్ఞలను ప్రేమిస్తూ మీ మార్గములను అనుసరిస్తూ నడిచే కృప దయచేయండి. మీకు విధేయులుగా మార్చబడినట్లుగా, మీకు లోబడి బ్రతుకున్నట్లుగా కృప చూపండి. బిడ్డలందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా అయ్యా బలహీనతల నుండి విడిపించి ఆరోగ్యకరమైన రెక్కలలో భద్రపరిచి దీర్ఘాయువు చేత తృప్తిపరచుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శరీర బలహీనతలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఏ సమస్యలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో గొప్ప విడుదలనిచ్చి నెమ్మదిని కలుగు చేసి ఆరోగ్యమును అనుగ్రహించి మీ ఘననామమునకు సాక్షులుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్న ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. ఈ దినమంతయు కృపాక్షేమములు బిడ్డల వెంట ఉండి నడిపించునుగాక. కృప కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నెమ్మది అనుగ్రహింపబడునుగాక. తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్న వారు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రార్థనలు ఏకీభవిస్తుండగానే గొప్ప విడుదల చూడాలయ్యా. అద్భుతాన్ని మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. బలహీనతలను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, మీకు ఎదురవుతున్న పోరాటాలను బట్టి అధైర్యము చెందక దేవుని యొక్క కృపతోనూ దీవెనతోనూ దీర్ఘాయుష్మంతునిగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్.